హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి మష్రూమ్తోనే కర్రీ చేయండి. టేస్ట్ సూపర్ అండి. మష్రూమ్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదండి. పుట్టగొడుగులండి. ఓకేనా. వీటిల్లో రెండు రకాలు ఉంటాయండి. నాటు పుట్టగొడుగులు మరి హైబ్రిడ్. ఈ హైబ్రిడ్ వాటితో చేశానండి. ఓకేనా. ఇవి ప్రతి కొట్లో కూడా దొరుకుతాయి. వీటితో ఎలా చేయాలంటే ముందుగా ఈ మష్రూమ్ తీసుకొచ్చుకునేసి ఈ టైప్లో ఉంటాయండి. ఇలాంటి వాటిని ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మీద ఉన్న ఈ తోలు మాత్రమే తీసేయాలండి. ఒక పొర లాంటిది ఇలా పేపర్ టైప్లో వస్తుందండి. దాన్ని సింపుల్గా అలా తీసేసుకోవాలండి. మనం గీకేటప్పుడు కొంచెం అన్నది లోపలికి కానీ అదివినమంటే పువ్వు మొత్తం విడిపోయి వస్తుందండి. అలా చేయకుండా అలా అల్కవుగా ఈ టైప్లో ఇలా గీరాలండి. గీరితే ఆ తోలు అన్నది సింపుల్గా లేసి వస్తుంది. ఈ టైప్లో ఏంటంటే ఈ తోలును మనం ఖచ్చితం తీసేసుకోవాలండి. ఓకేనా. ఈ టైప్లో ఈ తోలును మొత్తం తీసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే మనం ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకునేసి దాంట్లో సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసి శుభ్రంగా కలిపి రెడీ చేసుకోవాలండి. అప్పుడు మనం ఈ పుట్టగొడుగులు ఉన్నాయో వీటిని మనం మధ్యలోకి ఒక్కసారిగా అలా కట్ చేసేసి ఈ కట్ చేసిన వాటిని వెంటనే ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఓకేనా. సాల్ట్ అయినా కానీ రాళ్ళ ఉప్పు అయినా కానీ ఏదైనా వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. కానీ ఈ కట్ చేసిన వాటిని వెంటనే మనం ఆ ఉప్పు నీటిలో వేస్తుందంటే ఇవి కలర్ మారకుండా ఇలా తెల్లగా బాగుంటాయి అట్లా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం వేరుశెనగపప్పులు 1 కప్పు వేసుకొని 1 టేబుల్ స్పూను ధనియాలు వేసి వాటిని ఇలా కాస్త వేగనిచ్చుకోవాలి. వీటిని ఏంటంటే మనం కాస్త సన్న మంట మీద లైట్గా ఎరడాలుగా ఇలా వేగనిచ్చుకొని ఆ తర్వాత జీలకర్ర, తెల్ల నువ్వులు అందులో వేసుకోవాలండి. జీలకర్ర సగం టేబుల్ స్పూను, తెల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. ఇవి సన్న వస్తువు కాబట్టి ఆకరణ వేసి ఇప్పుడు సన్న మంట మీద ఇలా బాగా ఫ్రై చేసుకునేసి చల్లార్చి ఒక మిక్సీ జారీ తీసుకొని మిక్సీ జారీలో ఇవన్నీ వేసేసుకుందాం. ఓకేనా. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జారీలో వేసుకోండి. ఒకవేళ రోట్లో దంచినా కూడా చల్లారిన తర్వాతనే వేసుకునేసి ఇలా మనం మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇంకా రోట్లో దంచగలిగితే టేస్ట్ మరీ అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో పొడి వచ్చాక పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇవేవైతే పుట్టగొడుగులు ఉన్నాయో వాటిని మనం ఫ్రై చేయాలి కాబట్టి కాస్త నూనె అవసరం. ఓకేనా. ఆ నూనెలో మనం శుభ్రంగా రెడీ చేసి పెట్టిన ఈ పుట్టగొడుగుల్ని అందులో వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ పుట్టగొడుగులు కట్ చేసినప్పుడు వెంటనే సాల్ట్ నీళ్ళలో ఖచ్చితం వేసుకోవాలండి. అది మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ టైప్లో ఏంటంటే ఇలా నురుగు వచ్చి ఈ పొంగు టైప్లో వచ్చి అది మళ్ళీ పూర్తిగా చల్లారిపోద్ది. ఆ టైపు వచ్చేంత వరకు మనం వీటిని వేగనిచ్చుకోవాలండి. అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఓకేనా. అదే మనకి బాగా గుర్తు. ఆ టైప్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని సేమ్ అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, ఆ తర్వాత కాస్త చెక్క, ఇప్పుడు ఒక 3 లవంగాలు వేసుకునేసి వాటిని మనం కాస్త కలిపి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయల్ని దాంట్లో వేసుకున్నాం. నేను దాదాపు ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి దాంట్లో వేసాను. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి దాన్ని ఇలా కలుపుతూ బాగా మనం పచ్చి వాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిచ్చుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసిన టమోటాలండి. ఒక 3 టమోటాల వరకు కట్ చేసి వేసి చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు కాస్త ఇలా తిరగేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ టమోటాలని మనం బాగా మగ్గించుకోవాలి. ఈ టైప్లో టమోటాలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు కాస్త అడుగు పట్టుకోకుండా కలుపుకొని దాంట్లో స్పైసీ తగ్గట్టుగా 1.5 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత కాస్త అలా కలుపుతూ దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసిన ఈ నువ్వులు, వేరుశెనగపప్పుల పొడిని దీంట్లో వేసేసుకుందాం. వేసాక ఇలా దీన్ని మిక్స్ చేస్తూ దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఏందంటే ఈ పొడి వేసి కలుపుతున్నాం కాబట్టి మంట మాత్రం హైలో ఉంచొద్దు. ఇలా లోలోనే ఉంచుకునేసి ఒక 2, 3 నిమిషాల పాటు ఈ టైప్‌లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ మష్రూమ్‌ని దీంట్లో వేసేసుకుందాం. వేశాక ఈ మష్రూము ఈ ఈ పేస్ట్‌లో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యి ఈ పేస్ట్‌నేందంటే ఈ మష్రూము బాగా పీల్చుకోవాలి. అప్పుడే మష్రూమ్‌కి తినేటప్పుడు రుచి బాగుంటుంది. పీల్చుకున్న తర్వాత అప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం. అంటే కాస్త గ్రేవీగా ఉండాలి కాబట్టి మనకి ఎన్ని నీళ్ళు అవసరం అన్ని పోసుకునేసి కాస్త అలా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలేసి కాస్త అలా కలిపి మూత పెట్టి దీన్ని ఒక 4-6 నిమిషాల సేపు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కాస్త అలా తిప్పేసుకునేసి ఇలా తిప్పిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగంత గరం మసాలా వేసుకునేసి కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేసాక కాస్త ఇలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం వెంటనే మూత పెట్టేసి మరొక 2 నిమిషాల సేపు దీన్ని ఇలా కూర ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఈ కసూరి మేతి, గరం మసాలా ఈ కూరలో ఇనికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆఖరిన మీదకించి ఒక 4 రెమ్మలు కొత్తిమీరనలా చల్లేసుకుందాం. అది శుభ్రంగా కడిగి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి ఇలా కలుపుకునేసి ఒక్కసారి టేస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేంట్లోకైనా తిని చూడండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్‌లో ట్రై చేయండండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, బిర్యానీ చేసిన దేనిలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్‌లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకేనా?